వర్తమానం ఎక్స్‌ప్రెస్‌కు స్వాగతం. ఈరోజు జరిగిన టాప్ 10 వార్తలు ఇప్పుడు చూద్దాం. స్టార్లింక్ డీల్ రద్దు, అమెరికాకు కెనడా వార్నింగ్. అమెరికా విధించిన 25% సుంకాలను ప్రతిస్పందనగా కెనడా స్టార్లింక్తో ఉన్న $100 మిలియన్ డీల్ను రద్దు చేశారు. అవసరమైతే కరెంటు కోతలు విధించి అమెరికా ఆల్కహాల్ను తమ స్టోర్ల నుంచి తొలగిస్తామని ఆయన హెచ్చరించారు. సౌదీ అరేబియాలో భారీ వర్షాల హెచ్చరిక. మక్కా, రియాద్, మదీనా సహా ప్రధాన ప్రాంతాల్లో మార్చి 7 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. బంగారం స్మగ్లింగ్ కేసు, కన్నడ నటి రన్యారావు అరెస్ట్. పోలీస్ హౌసింగ్ డీజీపీ రామచంద్రరావు కుమార్తె రన్యారావు 14.8 కిలోల బంగారం స్మగ్లింగ్ కేసులో బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్టు అయ్యారు. డిఆర్ఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకొని 14 రోజుల న్యాయ కస్టడీలోకి తరలించారు. న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కామ్ వెలుగు చూసింది. మొత్తం 122 కోట్ల మేర రూపాయలు నష్టపోయినట్లు అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసులు తీసుకున్న తాను బీసీలకు ఎందుకు రాజ్యాధికారం రాదో చూస్తానని కాంగ్రెస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. షిమ్లాలో పెన్షనర్ల ఆందోళన, తమ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హిమాచల్ ప్రదేశ్లో పెన్షనర్లు నిరసన చేపట్టారు. వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పునర్విభజన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందని, పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గుతుందని తమిళగ వెట్రి కలగం అధినేత విజయ్ అన్నారు. దీన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు. డీప్ సీక్ ప్రభావం, ఎలాన్ మస్క్కు భారీ నష్టం. చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ డీప్ సీక్ ప్రభావంతో ఎలాన్ మస్క్ ఒక్క నెలలోనే 7.9 లక్షల కోట్ల సంపదను కోల్పోయారని నివేదికలు వెల్లడించాయి. ఆడుదాం ఆంధ్ర అవకతవకలపై విచారణ కమిటీ. మాజీ మంత్రి రోజాకు కూటమి ప్రభుత్వం నుంచి షాక్. టీమిండియా 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్లో బెర్త్ ఖరారు చేస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో వరుసగా 3 ఫైనల్స్కు చేరిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని హాట్ టాపిక్స్ కోసం వర్తమానం ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.